అనైతిక ఒప్పందం అరాచక ఒప్పందం మీద ఆయన మీద కేసు పెట్టడానికి చాలా ఎందుకు వెనకంజ చేస్తున్నారు? ఏం లాగుతున్నాయి మిమ్మల్ని? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి? సార్ మీకు కనిపించే కోణం ఒకటి ఉంటుంది, ఇంకో కోణం ఇంకోటి. నాకు కనిపించే కాదు, మీరు చూపించిన కోణమే నేను మాట్లాడుతున్నా. నాకు అంత నాలెడ్జ్ లేదండి, మీకున్న నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే మీరు చూపించిన అంశాలే, మీరు చెప్పిన అంశాలే. కావాలంటే ఇంకో రోజు డిబేట్ పెట్టి అవన్నీ మనోహర్ గారు ఆ రోజు ఎలా దస్తాలు చూపించారో జనాలకి అవన్నీ మళ్ళీ చూపిస్తా. ఓకేనా? ఎగ్జాక్ట్లీ సార్. కానీ దానికి ఒక టైం టేకింగ్ ప్రాసెసింగ్ ఉంటది. మనం ఇప్పటికిప్పుడే హఠాహుటిని అరెస్ట్ చేయాలంటే అవ్వదు కదా. దానికి 6 నెలలు అయిపోయింది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కనీసం కేసు ఫైల్ చేయలేకపోతున్నారే. అరెస్ట్ మాట దేవుడు రక సార్. అంత తక్కువ అంచనా అయితే మీరు ఎన్డీఏ కూటమి ఆలోచించకండి. ఎందుకంటే ఒక్కొక్కరిగా పిట్టలు రాలినట్టు ప్రతి ఒక్కరిని ఎవరైతే చిల్లర పనులు చేసేలా అందరినీ తీసుకొని వస్తున్నారు. 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం చిల్లర పని అంటల్లా నేను. ఇది పెద్ద పని. నేను చెప్పేది క్రిమినల్ని పట్టుకునే ముందు అక్కడ సహకరించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఎవరైతే ఆ ప్రభుత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా మీకు నమ్మకం ఉందా? విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల వ్యవహారంలో నిందితుల్ని అరెస్ట్ చేస్తాము, వాళ్ళని ఫిక్స్ చేస్తామనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఎన్డీఏ కూటమి పారదర్శకంగా ఉంటుంది. మీరు ఏవైతే తప్పులు జరిగాయో ఎవిడెన్స్ ప్రకారం మా దగ్గర ఏ ఉన్నాయో ప్రతి ఒక్కరికి చర్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన కూడా చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం జరగదు. ఎందుకంటే ఇది ప్రజల కోసం నిర్ణయించిన పార్టీ, ప్రజల కోసం ఎన్నికైన ప్రజలు మమ్మీ నమ్మకంతో ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేయరు. ఆయన ఒకవేళ ఎవరైనా కాపాడించుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాడిని తగ్గించే ప్రయత్నం మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీకు అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఆయన ఆలోచిస్తున్నారు. బట్ పూర్తి ఎవిడెన్స్లతో ఆయన ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈడీ కేసులు ఆయన 2 రోజులు తిరుగుతున్నారు. సో ఇటువంటి విషయాలు మా దగ్గర జరగకూడదు. బికాస్ ఆఫ్ దట్ మేము అందుకని నీట్ గా ఆలోచించి ప్లాన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఆయన తప్పించే ప్రయత్నంగా 6 months ఆఫ్ పీరియడ్ మేము ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ప్రజలకు మంచి చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన 2 రోజులు లోపడడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కదా. మేము కాన్సన్ట్రేషన్ ప్రజల కోసం, ప్రజల పరిపాలన ఎలా అందించాలి, మేము ఇచ్చిన హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీరు నేటివ్ ఆఫ్ తిరుపతి కాబట్టి మీకు ప్రశ్న, అంటే ఇందాక చౌదరి గారిని అడుగుదాం అనుకున్నా, ఎలాగో మీరు కూడా తిరుపతి కాబట్టి అడుగుతున్నా. మొన్న పాలక మండలి తొలి సమావేశం జరిగింది. దేర్ వాజ్ నో ఎ సింగిల్ మెన్షన్ అబౌట్ టీటీడీ తుమ్మకుంట తిరుపతి దేవస్థానం చెక్కుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. దారి మళ్ళీ టీటీడీ నిధుల గురించి ప్రస్తావన లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పులివర్తి నాని గారికి మధ్య ఉన్న రహస్య ఒప్పందాల గురించి ప్రస్తావన లేదు. లడ్డూల గురించి ప్రస్తావన లేదు. ఏమైందో దాని గురించి మాట్లాడలేదు. మాయమైపోయిన ఫారిన్ కరెన్సీ, జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనంగా తన సంచిలో వేసుకొని దోచుకెళ్ళిపోయిన ఫారిన్ కరెన్సీ గురించి ప్రస్తావన లేదు. ఎందుకని సార్? మొదటి పాలక మండలిలో ఏవేవైతే పెట్టారో లిస్ట్ లో అవే మాత్రమే ఫస్ట్ ప్రస్తావిస్తారు. ముందు ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చుంటారు సార్ చైర్మన్ గారు. ఫస్ట్ సమావేశం సార్ అది, ఫస్ట్ సమావేశం అది. సో అక్కడ మీరు అనుకున్న ఎలిమెంట్స్ అన్ని మాట్లాడాలని ఉండదు. ఫస్ట్ వాళ్ళకేం లిస్ట్ అవుట్ చేశారో ఫస్ట్ అవి మాట్లాడతారు. ఇప్పుడు తిరుపతి మీకు బాగా తెలుసు, తిరుమలలో భక్తులు కోరుకుంటున్నది మంగళవార దర్శనం కావాలని, దాని గురించి మాట్లాడారు. ముంతాజ్ హోటల్ తీసేయాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్, దాని గురించి మాట్లాడారు. అలాగే అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి అంటే ఒక్కొక్కటి కార్యాచరణ చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ అర్జీలు వెళ్తాయి. ఖచ్చితంగా దీని గురించి కూడా నెక్స్ట్ కార్యాచరణలో ఆయన మాట్లాడబోతున్నారు. మనం ఆలోచించాలి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దామండి. రవికిరణ్ గారు, మీరు చూశారు కదా, అంటే కుంభకోణాల గురించి ప్రస్తావన వచ్చింది. నిజంగానే ఇట్స్ అప్రిషియబుల్. మీరు అదాని ఇన్వాల్వ్మెంట్ని ఎక్స్పోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది మీ ప్రభుత్వం. హైలీ అప్రిషియబుల్.